బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై లేనిపోని కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తుంది అని, కావాలి అని పీడించే ప్రయత్నం చేస్తుంది అని డీసీసీ అధ్యక్షుడు దారా సింగ్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తుంది అని, నేషనల్ హెరాల్డ్ పేపర్ స్వాతంత్రం రావడం కోసం కృషి చేస్తుంది అని, దానిపై ఇప్పుడు అక్రమ కేసులు పెడుతుంది అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, రత్నారెడ్డి, మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, చిగుళ్లపల్లి రమేష్, రెడ్డి నాయక్, వెంకటరెడ్డి, పెండియాల అనంతయ్య, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనోరెడ్డి గారి నాయకత్వం मोदी के हटाओ देश की बचाओ मोदी के हटाओ देश की बचाओ मोदी के हटाओ देश की बचाओ बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन एक दो मोदी को फेंक दो एक दो मोदी को फेंक दो एक दो मोदी को फेंक दो जय कांग्रेस राहुल गांधी का नायकत्व सोनिया गांधी नायकत्व गांधी जिंदाबाद राहुल गांधी जिंदाबाद गांधी जिंदाबाद राहुल गांधी जिंदाबाद मोदी मोदी डाउन डाउन मोदी डाउन नायकत्व वंदनाले जय कांग्रेस जय कांग्रेस नायकत्व वंदनाले नायकत्व वंदनाले जय कांग्रेस బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసులకు నిరసనగా నేడు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ హెరాల్డ్ అనే పేపరు ఆనాడు స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో భారతదేశ స్వాతంత్రం కోసం ఆ పేపరు స్థాపించడం జరిగింది. నేడు మనం ఈరోజు అందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే స్వాతంత్రం రావడం వల్లే. ఆ స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్పై అక్రమ కేసులు పెట్టి మస్తు చాలా ఇబ్బందులకు గురి చేసి 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మోడీ, అమిత్ షా వాటిని కోర్టు కొట్టివేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అక్రమ కేసులు మానేయాలని తెలియజేస్తూ ఇప్పటికన్నా మళ్ళొకసారి అక్రమ కేసులు పెడితే ఖబర్దారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఓకే మిత్రులారా, ఈ ఆల్ ఇండియా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దారసింగ్ అన్న, మిగతా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దేశాన్ని లూటు చేస్తూ ప్రశ్నించినటువంటి వాళ్ళందరూ కూడా కేసులు పెట్టి భయప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ దేశాన్ని ఇంకా బీజేపీ చేతులు పెడితే సర్వనాశనం చేస్తారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా అమ్మేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద పెట్టినటువంటి కేసులు జూట కేసులు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఈ తీర్పు ఈ నరేంద్ర మోడీకి, అమిత్ షాకు చెంపనెట్టు లాంటిది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నిరసనలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తుంది. వికారాబాద్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు మీ అందరికీ తెలుసు, మచ్చలేనటువంటి ఫ్యామిలీకి సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ ఈరోజు వాళ్ళపైన ఏదైతే కేసులు బుక్ చేశారో ఈ మోడీ గారు ఏదైతే తక్షణం వాళ్ళ ఫేవర్లో ఏదైతే సోనియా గాంధీ ఫేవర్లో కేసు వచ్చిందో ప్రధానమంత్రికి రాజీనామా చేస్తే అది కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ
కోరుతుండు కాబట్టి ఇది ఏది ఏమైనా సరే మంచి పద్ధతి కాదు. ఎవరి మీద ఎవరు కేసులు బుక్ చేసుడు కానీ వాళ్ళ ఫ్యామిలీకి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అత్త మన భర్త రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తులత మీద మీరు అంత కేసులు బుక్ చేస్తుంటే అది న్యాయం ధర్మం అది మీకే వదిలేస్తాం. ఎందుకంటే ఊ అంటే ఒకటి అంటారు, ఊ అంటే మేము రాముని దగ్గర పోతామంటుండ్రు. మీరు పోయే రాముని దగ్గర పోయేటప్పుడు మీ ఛాతి మీద ఆలోచన చేసి మీరు పోండి. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మన ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మేమందరం పనిచేస్తున్నాం. కాబట్టి వికారాబాద్ ప్రాంతం మటుకు ప్రసాద్ కుమార్ నాయకత్వంలో పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు డీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా వచ్చినాక కూడా ఆయన ధైర్యంగా ఇది ప్రోగ్రాం పెడదామని చెప్తే తప్పకుండా ప్రసాద్ కుమార్ గారిని అడిగి ఈ ప్రోగ్రాం పెట్టుదని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మల్లేశం గారు, ఇప్పుడు మా రాజశేఖర్ గారు, లక్ష్మణ్ గారు, నాతో పాటు ఉన్నటువంటి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తాండూరు నుంచి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్, ఏది ఏమైనా సరే మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా రుణపడి 50 సంవత్సరాల నుండి కాంగ్రెస్లో వస్తే పోతే సరే కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి, ప్రసాద్ కుమార్ నాయకత్వం గట్టిగా చేయాలని చెప్పి మీ అందరికీ చెప్తూ, ఈరోజు బీజేపీ వాళ్ళు ఈ పద్ధతి చేసింది అది వాళ్ళ మీదనే వదిలేసేయాలని చెప్పి ఈరోజు మీ అందరి ముందు చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో ధర్నా కార్యక్రమానికి మొట్టమొదటగా డీసీసీ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో జరగడం, మరి ఈ కార్యక్రమానికి ఇక్కడున్న సీనియర్ నాయకులు, మరి తాండూరు నుంచి వచ్చిన వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నుంచి వచ్చిన జిల్లా నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాభివందనాలు. మరి పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేక నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ ధర్నా పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ హెరాల్డ్ అనేది జనాలకు చాలా తెలియదు, ఇదేందో అనుకుంటున్నారు. నేషనల్ హెరాల్డ్ అనేది ఒక పత్రిక. 1938లో ఈ పత్రికను స్థాపించారు. ఆ రోజు ఈ పత్రికను స్థాపించిన వాళ్ళు ముఖ్యులు నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మరి చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు దీని వెనకాల. వాళ్ళందరూ మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణాలు, అందరూ కష్టపడ్డారు. ఈ కష్టపడిన ఫలితాన్ని మనం ఉద్యమాలు చేస్తున్నాం. ఈ ఉద్యమాలను ప్రజల్లో తీసుకువెళ్ళాలంటే మనకు ఒక పత్రిక కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు స్థాపించడం జరిగింది. కానీ ఈ పత్రిక రాను రాను కొద్దిగా క్షీణించి మూలపడ్డ తర్వాత 2004లో ఈ పత్రికను యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పత్రికలో మరి దాదాపుగా మరి కాంగ్రెస్ పార్టీ పత్రికను తేవాలి, మరి ఈ పత్రికను మరి ఈ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలను అందరినీ ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈ పత్రికను దాన్ని మళ్ళా ముందరికి తీసుకొచ్చి కొంతమంది నాయకులు, మరి ఇతరత్ర శిక్షణ సంస్థలు వాళ్ళందరూ కలిసి దీనికి డొనేట్ చేసి పత్రికను ముందరికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడైతే 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీని, మరి రాహుల్ గాంధీ గారిని, ఎందుకంటే ఈడీలు మరి సిబిఐ కేసులు పెట్టి హరాస్మెంట్స్ మనం ఎన్నోసార్లు ధర్నాలు, కాంగ్రెస్ క్యాడర్ ధర్నాలు చేయడం జరిగింది. మరి వారికి మద్దతుగా ప్రజలు మొత్తం కేంద్ర నేషనల్ నుంచి ప్రజలందరూ మద్దతు తెలపడం జరిగింది. ఏంటంటే వాళ్ళకి సిబిఐ, ఈడీ తప్ప బీజేపీ వాళ్ళకి వేరే దొరకదు. ఎవరిని పీడించినా, ఎవరైతే నాయకత్వం ఉందో వాళ్ళని పీడిస్తే సిబిఐ కేసులు లేకుంటే ఈడీ కేసులు పెట్టి వాళ్ళని డ్రాప్ చేపించేసి పార్టీలో కలిస్తే ఆ కేసులన్నీ మాఫ్ అయ్యేటివి. పార్టీలో గెలవకపోతే కేసు మళ్ళీ నడుస్తుండేది. అటువంటి కేసులు పెట్టి హరాస్మెంట్ చేసుకుంటూ ఉంటే ఈ కార్యక్రమం బీజేపీ వాళ్ళు పెట్టుకున్న దాన్ని మొన్ననే ఢిల్లీ హైకోర్టులో మరి ఈడీకి దీనికి ముఖం ముక్కు ఏమీ లేదు, ఎందుకు ఈ కేసులు పెట్టుకున్నారని అట్టి కేసులు డిస్మిస్ చేయడం జరిగింది. ఇది బీజేపీ ప్రభుత్వానికి, మోడీకి, అమిత్ షాకు చెంపపెట్టు లాంటిది. వారు వాస్తవంగా ఈ కేసును డిస్మిస్ చేసినాక సుప్రీంకోర్టు ఎప్పుడైతే హైకోర్టు డిస్మిస్ చేసిందో దీని తర్వాత వాళ్ళు బీజేపీ నాయకత్వం మోడీ గారు రాజీనామా చేసి బయటికి రావాలి, మరి ప్రజల తీర్పును కోరాలి. ఏదున్నా మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో
కాంగ్రెస్ ఏది చేస్తే దానికి మేము యాంటీ చేస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం? ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఉండి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలను సేవ్ చేసుకుంటూ ప్రజల సేవ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ మత ప్రచారం చేసుకుంటూ మతోన్మాదులను బీజేపీ చేసి హిందూ ముస్లిం సిక్ సాయి అని మతాలను విడదీసుకుంటూ ఈరోజు పరిపాలన చేస్తున్నది. ఇది ఎంతవరకు మంచిగా బాగలేదు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు గమనించాలి, ఏదైతే బీజేపీ వాళ్ళు చేస్తున్న మూర్ఖత్వం పరిపాలన ఉందో దీన్ని గమనించి మరి దీన్ని పారదోలేనికి మనమందరం సిద్ధమయ్యి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తప్పకుండా వాళ్ళ వెన్నుంటూ ఉండి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.